ప్రభు పెట్ట అనౌన్స్ చేస్తాం. దేవుడి నామమునకు స్తోత్రములు కలుగుతాను. మన కోసం బలైపోయి తన ప్రాణాలు అర్పించినటువంటి యేసయ్య గురించి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క మహా శుక్రవార దినం, గుడ్ ఫ్రైడే నాడు మంచి శుక్రవార దినాన్ని మనము జ్ఞాపకం చేసుకోవటం మనకి ఆశీర్వాదకరం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. ఆయన ఎంత గొప్ప నీతిమంతుడు కదా! ఆయన తను ఏ పాపము చేయనటువంటి వాడు. మరి మన కొరకు బలి అర్పించడానికి దేవుడు, మరి ఆయన తండ్రి అని యెహోవా దేవుడు ఆయన మన కొరకు లోకానికి పంపించాడు. దేవుడు మనకి స్తోత్రాలు కలుగుతారు. నిజంగా 7 మాటలు ఇప్పటి వరకు ఎన్ని మాటలు అన్నాం? 5 మాటలు అన్నాం, 6 మాటలు అంటున్నాం. నిజంగా దేవుడు తన ఆత్మతో వీళ్ళందరినీ నింపి మరి రక్షణ స్వార్థను, యేసుక్రీస్తు యొక్క శ్రమ అనుభవాలను మనకు బయలుపరచడానికి దేవుడు చూపిన ప్రేమ కొరకే, కృప కొరకే నేను ఎంతగానో దేవుడిని స్తుతిస్తున్నాను. మరి నిజంగా యేసు ప్రభు అంత శ్రమ పడవలసిన అవసరం ఏమైనా ఉందా? ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభుగా దేవుడి కుడివైపున, తండ్రి కుడివైపున కూర్చుండి ఉండేటువంటి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు మన కొరకు నరరూపం ఎత్తి జీవుల ఈ లోకంలో జన్మించి తన ప్రేమను మన పట్ల వెల్లడిపరిచాడు. దేవుడు నామానికి స్తోత్రాలు కలుగునుగాక. ఆయన వచ్చి మన కొరకు ఆయన బయలుపోయినట్లయితే మనం ఎక్కడుంటామండి? నిత్య నాశనంలో, నరకాగ్నిలో కాలిపోతూ ఉండేవాడు. కానీ జీవం గల దేవుడు, పరిశుద్ధుడైన యెహోవా దేవుడు తన ప్రజలు, తను సృష్టించిన ప్రజలు ఎన్నడూ కూడా నరకాగ్ని మరి బలైపోకూడదు. మేము సృష్టించినటువంటి లోకమును మరి యాజకులు దేవుని ఆలయంలో వారు యాజకత్వం చేస్తూ ప్రతి సంవత్సరం కూడా విశ్వాసులైన వారందరూ, యూదులందరూ వచ్చి వారి పాపములను మరి ఒప్పుకుంటూ దానిని తొలగించడానికి వారు జంతువులను బలిగా అర్పించేవారు. ఆ సంవత్సరం అది అయిపోయేది, ఇంటికి వెళ్ళిపోయేవారు. మళ్ళీ వాళ్ళ పాపం చేసి మళ్ళీ వచ్చే సంవత్సరం వచ్చేవారు. ఇది అలా జరుగుతున్నటువంటి సమయంలో దీనివల్ల ఏమీ కూడా ఉపయోగం లేదు. మనుషులు ఆచార ప్రకారంగా వస్తున్నారు, వాళ్ళు బలిని చెడిపోతున్నారు, కానీ వారి పాపములను మాత్రం వారు వదిలిపెట్టడం లేదు. ఎలాగైతే వారు ఎక్కడ రక్షణ పొందగలరని యేసుక్రీస్తు తండ్రి, ఎవరు మన యెహోవా దేవుడు ఏం చేశారంటే తన కుమారుని, తన సొంత కుమారుని లోకంలోనికి దేవుని గొర్రె పిల్లగా పంపించి మన పాపనిమిత్తం ఒక్కసారి ఆయన పర్యాత్మన గావించబడాలని నిర్ణయించి ఆ కుమారుని లోకంలోనికి పంపించారు. ఎంత ప్రేమమయుడు అంటే దేవుడి లోకములో ఎంతో ప్రేమించాడట. నిజంగా మనుషులందరినీ ఎంతో ప్రేమించి యథార్థవంతులుగా పుట్టించారు. కానీ ఆ మనుషులు ఏం చేస్తున్నారంటే వివిధమైన తంత్రములు కల్పించుకుని వారు దేవునికి దూరముగా వెళ్ళిపోయినట్లుగా మన వాక్యం లేఖనంలో తెలియజేయబడుతుంది. కనుక ఇటువంటి శ్రమలు పొందినటువంటి యేసయ్యను చూస్తే మనం ఎంతో ఏడుస్తాం కదా. మా చిన్నప్పుడు రాజమండ్రిలో ఉండేవాడు మేము. మా అమ్మ నాన్నగారు ఈ సినిమా వచ్చిందంటే యేసుక్రీస్తు శ్రమలు, శిలువ మరణం మమ్మల్ని తీసుకెళ్ళారు. నేనైతే ఇంకా పెద్దగా ఇచ్చేస్తానట్టు ఆయన మేకులతో కొట్టడం, ముళ్ళకి ఎట్టడం పెట్టడం, ఆయన శ్రమ పెట్టడం, కొరడాలు, దెబ్బలు తినడం, రక్తం చిందించేవి ఇవన్నీ చూసి నేను పెద్దగా ఏడ్చేస్తానట. మా అమ్మగారు నన్ను బయటకు తీసుకుపోయారట. అమ్మ అలాగే ఆడుకోండి, సినిమా చూడాలంటే సినిమా నాకు నాకైతే అది బాబోయ్ యేసయ్యని ఇలా కొట్టేస్తానంటే అనేసి చాలా ఏడ్చేస్తానంట. నిజంగా దేవుని ప్రేమ నా పైన ఉండి ఆ దినాన్నే దేవుడు నన్ను రక్షించాడని నేను ఇప్పుడు అనుకుంటున్నాను. ఎందుకంటే నా కొరకు బలైనటువంటి క్రీస్తు ప్రభువును చిన్నప్పుడే నేను నా హృదయంలో పెట్టుకున్నాను. ఆయన పడుతున్న శ్రమను చూసి
మేము చిన్నప్పుడు మా తమ్ముడు మేము ఆడుకుంటే సిలువు పెట్టి పూజ చేసేవాడు. దానికి పువ్వులు అయితే తెచ్చి రాజమండ్రిలోనే ఆ సిలువు బొమ్మను అలా పెట్టుకుని దానికి పువ్వులు అవి వేసి ఏదో చేసుకున్నాం ఆటలు. అప్పుడు తెలియని స్థితి. కానీ దేవుడు అప్పటి నుంచే మాకు తగ్గిచ్చి మేము ఎలాగైనా నా బిడ్డలుగా చేసుకుంటానని దేవుడు మమ్మల్ని వెనక్కి రక్షించాడు. దేవుడు నామానికి స్తోత్రాలు కలుగుగాక. ఇప్పుడు మన మాట ఏంటి? సమాప్తమైన శ్రమ ప్రమాదములందు ఆయన ఏం చేస్తాడు? సమాప్తం చెప్పి శ్రమ ప్రమాదములను గొప్ప శబ్దం ఎత్తి ఆయన ఏమంటున్నారు? సమాప్తమైన రంచు తెలిపి సమస్యకి కదా అని ఇక్కడ రాయపట్ట మనం చూడగలుగుతున్నాం. నిజంగా యేసుక్రీస్తు ప్రభు ఏ పాపము ఎనగని వాడు, ఎంత నీతిమంతుడు. అటువంటి కుమారుని ఇక్కడ పంపించినప్పుడు ఆయన పాపులలో చేరకుండా ప్రత్యేకంగా ఉండి మన కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ, నేను ఎందుకు పంపబడ్డానో ఆయనకు తెలుసు, ఆయన ఎందుకు పంపబడ్డాడో ఆయన తెలుసు కనుక మరి నిజంగా బాల్యం నుండి కూడా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఎంతగానో ప్రయాసపడ్డారు. మరి ఆ యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని ధ్యానించే శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు వీరందరి మధ్యలో నడుమున బాలుడై కూర్చుండి అవన్నీ వింటూ జీవం గల తండ్రిని వచ్చి ఆయన సాక్షించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. కనుక అటువంటి ఆయన మరి ఎలా సిద్ధపరచబడ్డారో మనం చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. చూడండి, ఏప్రిల్కు రాసిన పత్రిక 1వ అధ్యాయం. పూర్వకాలం ముందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినమున అంత ముందు కుమారుని ద్వారా మనతో మాట్లాడను. ఆయన కుమారుని సమస్తములకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్వమైన మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామను పొందడం వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడవు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. దేవుని నామానికి స్తోత్రాలు కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువు యుగాంతమందు అంటే అంత్య దినములలో మన కొరకు ఆయన ఈ లోకంలో పంపించబడి ఆయన యొక్క పవిత్రమైన ప్రవర్తన ద్వారా, ఆయన యొక్క పరిశుద్ధమైన జీవితం ద్వారా పాపులను వెనక్కి రక్షించడానికి క్రీస్తు యేసు లోకంలోకి వచ్చిన మాట నమ్మదగినది, పూర్ణాంగీకారం యోగ్యమై ఉన్నదని అపోస్తలుడైన పౌలు గారు మరి తిమోతికి రాసిన ఆ యొక్క సువార్త ప్రకారంగా పాపులమైన మనం రక్షించగలిగే యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరం క్రితము ఈ లోకంలో జన్మించారు. అదే మన క్రిస్మస్ పండుగ. మనకి మార్మాన్స్ లేకపోయినా ఏమి లేకపోయినా క్రిస్మస్ పండుగ చేసేసుకున్నాం. మనం చిన్నపిల్లలకు కూడా అలాగే మమ్మల్ని పాట బాగా పాడుతున్నారని ఆ తెమ్మాపురం చుట్టూ ఉన్న ఊళ్ళనే తీసుకెళ్ళిపోయేవారు. మేము ఆ పాటలు పాడేసి వాక్యం ఉంటాం కాదు కానీ అట్టుపడి గల్ల దగ్గర కూర్చొని అట్టుపడే తినేస్తామండి మనం చిన్నప్పుడు. అప్పుడు విశ్వాసం అలాంటిది. మా నాన్నగారు టీచర్గా చేస్తూ తెమ్మాపురంలో ఆరాధన చేస్తూ ఉండేవారు. ప్రతి మరి నూతన చర్చి మా నాన్నగారు మాత్రం క్యాథలిస్ట్ అంటారు కదా, అలా చేస్తూ ఉండి సువార్త ప్రకటించేవారు. మేము పిల్లలందరం కలిసి పాటలు పాడుతా మాకు మనసు అనేది ఏమీ లేదు, అసలు ఏడుపు లేదు, దుఃఖం లేదు, ఏమీ లేదు, కానీ సంతోషం. ఏసై పుట్టాడంటే క్రిస్మస్ రెండు అని అందరిని ఆహ్వానించి ఎంతగానో సంతోషిస్తే క్రిస్మస్ జరిపించుకునేవాడు. కానీ ఎప్పుడైతే దేవుడు తన కుమారుని ఎందుకు పంపించాడో అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు నిజంగా ఎంత దుఃఖం, అయ్యో ఎంత పాపం, మేము ఇటువంటి పాపులమైన మమ్మల్ని వెనక్కి రక్షిస్తారు యేసుక్రీస్తులోకి వచ్చాడని ఎప్పుడైతే దేవుడి స్వరం మేము విన్నామో, దైవజనుడు నాకు వాక్యం వివరించి చెప్పారు, అప్పుడు గుడ్డలు పాదుకుంటూ ఏడ్చుకుంటాం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును దయచేయడని రాయబడి ఉంది కదా. అదేవిధంగా మేము ఆ యవన కాలం నుండి మరి
ఎదిగిపోయిన తర్వాత వివాహంలో జరిగి మరి సంసారాలు చేస్తున్న సమయంలో పాడేళ్ళు మేము మామూలుగా బాప్టిస్ట్ చర్చ్కి వెళ్ళేవాళ్ళం. కానీ అక్కడ నుండి నిజమైన సువార్త వినిపించడం మరి మన జోసెఫ్ అయ్య గారి ద్వారా విన్నాం. మేము ఆ వాక్యం మమ్మల్ని ఎంతగానో వాడు మా వరకు ఏడ్చే వరకు, అయ్యో వీళ్ళ పాపంలో జీవిస్తున్నారు, దేవుడిని తెలుసుకోకుండా ఉంటున్నారు, అయ్యా తండ్రి ఈ బిడ్డను రక్షించని మా కొరకు ఏడ్చేవారు. మా కొరకు ఎవరు ఏడుస్తారండి? తల్లిదండ్రులు ఎత్తిన బాధలతో ఏడుస్తారు, కానీ ఇతరులు ఎవరు ఏడవరు కదా. ఆయన మనకు మా కొరకు ఏడ్చి అక్కడున్న క్రైస్తవులందరికీ కూడా వాక్యం అందించి ఆ జీవ మార్గంలో నడిపించడానికి దేవుడు ఆయన వాడుతున్నాడు. దేవుడు నామానికి స్తోత్రాలు కలుగునుగా. ఎప్పుడైతే అటువంటి జీవవాక్యం విన్నామో సమరయ స్త్రీ ఏం చేసింది? తన పాపములన్నీ విడిచిపెట్టి కుండ విడిచిపెట్టి తన గ్రామానికి వెళ్ళి ఏం చెప్పింది? సాక్ష్యం ఇచ్చింది కదా. అలాగే మాలో ఉన్నదంతా దేవుడు మాకు చూపించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు మా హృదయాన్ని తెరచి మా పాపములన్నీ మాకు చెప్పినప్పుడు వాటిని ఒప్పుకొని మేము విడిచిపెట్టి జీవము గల దేవుడిని ఆరాధించడం నేర్చుకున్నాం. దేవుడి నామానికి స్తోత్రాలు కలుగునుగా. ఆరాధించడమే కానీ ఆయన ప్రకటించడానికి కూడా నేను ఎంతో ప్రయాసపడ్డాను. దేవుడి నామానికి స్తోత్రాలు కలుగునుగా. ఇంకా నా బిడ్డలను అన్ని కూడా విడిచిపెట్టి నా భర్తను కూడా విడిచిపెట్టి ఎక్కడ స్వార్థ సేవ అంటే అక్కడికి నేను పాటలు పడడానికి వెళ్ళేదాన్ని. దేవుడి నామాన్ని మహిమపరిచినటువంటి కృప నాకు అనుగ్రహించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఆయన నా జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలను చూస్తూనే ఉన్నారు. నిజంగా ఆయన ఎంత ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త. నా కొరకు ఆయన ఏం చేస్తాడు? గొప్ప శ్రమ ప్రమాదంలో సమాప్తమైనదని తన యొక్క జీవితాన్ని మన వరకు అర్పించడం మనం చూడగలుగుతున్నాం కనుక ఇటువంటి నిజమైన రక్షణ ఎప్పుడైతే మీరు పొందుతారో, ఎప్పుడైతే దైవ చిత్తానుసారమైన దుఃఖం మీ హృదయంలో కలుగుతుందో అప్పుడు ఈ లోకం మీద మనకి ఆశ ఉండదు. ఈ లోకాశలు, శరీరాశలు, నేత్రాశలు ఇవన్నీ కూడా లయమైపోతాయి. ఇంకా మా హృదయాలు బీడి భూములు ఉన్నప్పుడు అయితే మాకు అర్థమయ్యేది కాదు. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము మాలో వెత్తబడిందో మా హృదయాలు బీడి భూములుగా ఉన్న హృదయాలు ఏమైపోయి మంచి పంట పండే పొలాలుగా దేవుడు మమ్మల్ని మార్చేస్తాడు. ఆ పదాలు ఎవరు? మీరే. నా ప్రయాసకు తగిన పదాలు మీ దగ్గరికి వచ్చేది సువార్త ప్రకటించాను. నన్ను రక్షించిన దేవుడు నా సొంత వారిని రక్షించారు. నా అత్తమామలు, నా మరదలు, మా గ్రామంలో వారందరూ కూడా ఈ రక్షణ సువార్త విని మారు మనసు పొందాలని ప్రయాసపడినప్పుడు దేవుళ్ళు జరిగిన ప్రయాసను ఏమాత్రం కూడా వ్యర్థం చేయకుండా మరి మిమ్మల్ని వెనక్కి రక్షించడానికి ఈ లోకము దేవుని యొక్క సంగతులన్నీ గ్రహించి తెలుసుకునటానికి గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. కనుక అటువంటి మరణము మరి ఆయన పొంది మనందరినీ కూడా వెనక్కి రక్షించడానికి దేవుడు తన కుమారుని పంపించాడు. ఆయన గొప్ప శ్రమలతో, ప్రమాదముతో ఆయన గొప్ప శబ్దం ఎత్తి, నాయన నీకు నా ఆత్మ నీకు సమస్తము నేను జరిగించి వెళ్ళిపోతున్నానని ఆయన చెప్పాడనమాట. తండ్రి ఏం చెప్పారో ఆ విషయాలన్నీ కూడా ఆయన నెరవేర్చి మన కొరకు ప్రాణం పెట్టి ఆయన మళ్ళా మరణాన్ని జయించి తిరిగి తండ్రి గురుపోత్సవాన్ని కూర్చోడానికి వెళ్ళిపోయాను కదా. మళ్ళీ ఆయన త్వరగా రానే ఉన్నారు కనుక ఇదేదో కథ కాదు, ఇది కాదు, కానీ నిజంగా జరిగినటువంటి మన జీవము గల దేవుని యొక్క ప్రణాళిక కనుక మరి ఆయన ఎంతగా మన కొరకు మరణించి మళ్ళా ఆయన తిరిగి సజీవుడై మరణం జయించి తిరిగి లేచిన దేవాది దేవుడని మనం మరి ఆదివారం చెప్పుకుందాము. నిజంగా అటువంటి శ్రమలతోనూ ప్రమాదాలతోనూ ఆయన జీవించి మన కొరకు తన యవ్వన రక్తాన్ని చిందించి నేను తండ్రి చిత్తాన్ని జరిగించాను కనుక సమాప్తమైందని చెప్పి ఆయన తన ప్రాణం విడిచినట్లుగా మనం చూడగలుగుతున్నాం. మరి ఈ విషయాలన్నీ కూడా చక్కగా బోధించడానికి మన బిడ్డలందరూ కూడా ఎంతో సిద్ధపడి వచ్చారు. వారందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడి కొద్ది మాటలు దీవించారు.